గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ 2018 సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ఏవైతే క్వశ్చన్స్ అడిగాడో వాటిని మనం డిస్కస్ చేయబోతున్నాము. ఆల్రెడీ మనము పార్ట్ 1 and 2 డిస్కస్ చేసాము. ఒకసారి మీ ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే మీకు పార్ట్ 1 and 2 అనేది కనపడుతుంది. లెట్ us స్టార్ట్ విత్ ద పార్ట్ 3. పాకిస్తాన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ నార్త్ వెస్టర్న్ డైరెక్షన్ ఆఫ్ ఇండియా. పాకిస్తాన్ లొకేషన్ అడిగాడు, ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. While cooking, the bottom of the vessel getting blackened on the outside, it means that the fuel is not burning completely. మామూలుగా ఒకసారి ఇళ్ళల్లో మనము సిలిండర్స్ అనేది అయిపోతూ ఉంటే అదేమవుతుందంటే మనకి ఏదైతే పాత్రలు ఉన్నాయో బ్లాక్గా మారిపోతాయి అన్నమాట. ఎందుకంటే సఫిషియెంట్ ఫ్యూయల్ అనేది ఇవ్వడం జరగదన్నమాట. సో అక్కడ ద ఫ్యూల్ ఈజ్ నాట్ బర్నింగ్ కంప్లీట్లీ అని మనం తెలుసుకోవచ్చు. రిట్స్ మనకు తెలుసు, హెబియస్ కార్పస్, టెర్షియరీ, మాండమస్, ఇవన్నీ రిట్స్ మనకు తెలుసు. దట్ కెన్ బి ఇష్యూడ్ అగైనెస్ట్ ఎనీ ప్రైవేట్ ఇండివిజువల్. ఆ రిట్స్ ఏంటిరా అంటే హెబియస్ కార్పస్ ఇష్యూ చేయొచ్చు, కానీ టెర్షియరీ లేదా ప్రొహిబిషన్ ఇవి మాత్రము ఈ ప్రైవేట్ ఇండివిజువల్కి మాత్రం ఇవ్వలేరు. హెబియస్ కార్పస్ మాత్రమే ఈ రిట్టు ప్రైవేట్ ఇండివిజువల్కి అగైనెస్ట్ మనము ఇవ్వచ్చు. ద టైప్ ఆఫ్ ఎపిథెలియల్ టిష్యూ ఫార్మ్స్ ద లైనింగ్ ఆఫ్ కిడ్నీ tubules and ducts of salivary glands. It provides mechanical support. ఏంట్రా ఆ టిష్యూస్ పేరు ఏంట్రా అంటే ఎలాంటివి ఈ విధంగా సెలవరీ గ్లాండ్స్కు మరియు మెకానికల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుందంటే అవి క్యూబాయిడల్ ఎపిథెలియల్ టిష్యూస్ అని మనం తెలుసుకోవాలి. అవి ఎలా ఉంటాయంటే క్యూబాయిడల్. అదేవిధంగా సెల్ వాల్స్ ఆఫ్ మినీ ఆర్గానిజమ్స్ ఆఫ్ ఫంగీ కింగ్డమ్ ఆర్ మేడ్ ఆఫ్ ఎ టఫ్ కాంప్లెక్స్ షుగర్. వాటిని ఏమంటారంటే చెటినన్స్ అంటారు. సో ఎలాంటి సెల్ వాల్స్ ఈ విధంగా మినీ ఆర్గానిజమ్స్ ఆఫ్ ఫంగీ కింగ్డమ్ ఇవి చూసినట్లయితే కాంప్లెక్స్ షుగర్ సంబంధించి అంటే చెటిన్ అని మనం తెలుసుకోవచ్చు. ద నేమ్ ఆఫ్ ద ఆస్ట్రాయిడ్స్ దట్ కాజెస్ జెమినిడ్ మెటీరియల్ షవర్ డిస్ప్లేస్ అరౌండ్ 15 December ఆఫ్ ఎవ్రీ ఇయర్ చూసినట్లయితే మనము 3200 ఫైథాన్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈ ఆస్ట్రాయిడ్ అనేది మనం చూసినట్లయితే 15 December ఆఫ్ ఎవ్రీ ఇయర్ మనం చూడొచ్చు అనమాట. an object having a capability to do work is said to possess. ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి ఒక పని చేయాలంటే దాని మీద ఆల్రెడీ ఎనర్జీ అనేది ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. అందుకే కదా వెయిట్ వల్లే అది మనం పుష్ చేయాల్సి ఉంటుంది. ద ఓజోన్ లేయర్ అనేది ఎక్కడుందంటే స్ట్రాటోస్పియర్లో ఉంది. మనకి అల్ట్రావైలెట్ రేసెస్ నుంచి డిఫెండ్ చేస్తుంది. ఎంఎస్ ఎక్సెల్లో చార్ట్స్ అనేటివి చూసినట్లయితే ఎక్సలెంట్ టూల్స్ అనమాట టు ప్రజెంట్ డేటా ఇన్ ఎ వర్క్షీట్ ఇన్ ఎ విజువలీ అపీలింగ్ ఫార్మాట్ విచ్ ఎయిడ్స్ ఇన్ అనలైజింగ్ ఇన్ కంపారిజన్ డేటా అనమాట. ఇవి చార్ట్స్ అనేది మనం అక్కడ చూడొచ్చు. బ్రూనే దరుజలం ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఏషియన్ బట్ ఇండియా, కంబోడియా, వియత్నాం ఆర్. సో బ్రూనే దేశం అనేది మాత్రము అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ యొక్క మెంబర్ కాదు. ఇండియా, కంబోడియా మరియు వియత్నాం మెంబర్స్ అనమాట. ఆప్షన్లో ఇచ్చింటాడు. ప్లానింగ్ ఇన్ ఇండియా డిరైవ్స్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ సోషల్ ప్రమైజెస్ ఫ్రమ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నుంచి మనం చూసినట్లయితే ఆబ్జెక్టివ్స్ మరియు సోషల్ ప్రమైజెస్ అనేది తీసుకోవడం జరిగింది. ఇవి ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది డిపిఎస్పి అనేది. ద హిల్స్ నేమ్లీ బ్లాక్, బ్లూ అండ్ గ్రీన్ హిల్స్ ఎక్కడున్నాయిరా అంటే మనం ఇలాంటి కొండలు అనేది అమెరికాలో చూడొచ్చు. ఆరిజిన్ ఆఫ్ గంగా మరియు బ్రహ్మపుత్ర రివర్స్ అనేది ఇవి ఉత్తరాఖండ్ మరియు టిబెట్ రీజియన్లో మనం చూడొచ్చు. ఉపనిషత్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వన్ టైప్ ఆఫ్ ఫిలాసఫికల్ బుక్స్ అని కనుక మనం గుర్తుంచుకోవాలి. రామకృష్ణ మిషన్ని ఎవరు స్థాపించారా అంటే స్వామి వివేకానందుడు. రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద యొక్క గురువు. అతను బేలూరులో ఈ ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. నరేంద్రనాథ్ దత్తా అని పిలుస్తారనమాట స్వామి వివేకానందని చిన్నప్పటి పేరు. పన్నాలాల్ ఘోష్ దేనికి సంబంధించిన అతనంటే ఫ్లూట్ వాయిస్తాడనమాట. సరోద్ అయితే అంజాద్ అలీ ఖాన్ అని చెప్పుకోవచ్చు. తబ్లాయిడ్ జాకిర్ హుస్సేన్. సహనాయి మనకు తెలుసు బిస్మిల్లా ఖాన్. 2008 ప్రకారము భూటాన్ అనేది కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకుందనమాట.
అటమిక్ నెంబర్ చూసినట్లయితే ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అని గుర్తుంచుకోండి. ఎన్ని ప్రోటాన్స్ ఉంటే అంత అటామిక్ నెంబర్ అనేది ఉంటుంది. ఈ జుడిషియరీ పిల్లర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇట్స్ ఫైనల్ ఇంటర్ప్రిటర్ అని మనం గుర్తుంచుకోవాలి. ఏదైతే ఉందో అది ఫైనల్ ఇంటర్ప్రిటర్ అంట. ఏదిరా అంటే జుడిషియరీ పిల్లర్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చూసినట్లయితే ఈ విధంగా పంచాయతీకి సంబంధించి 73వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ రాజస్థాన్ ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. బై ద ప్రాసెస్ సబ్స్టాన్స్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ కెన్ మూవ్ అక్రాస్ ద సెల్ మెంబ్రెయిన్. ఏ ప్రాసెస్ వల్ల అంటే డిఫ్యూజన్ ప్రాసెస్ వల్ల కార్బన్ డైఆక్సైడ్ లేదా ఆక్సిజన్ అనేది మూవ్ అవుతుంది అక్రాస్ ద సెల్ మెంబ్రెయిన్ నుంచి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మోస్ట్ డిఫ్యూజింగ్ గ్యాస్ ఏదిరా అంటే నైట్రోజన్ అని గుర్తుంచుకోండి. పర్ఫ్యూమ్ లాగా తొందరగా వెళ్ళిపోతుంది అనమాట బయటికి. రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో కొలంబియా యూనివర్సిటీ మెడికల్ సెంటర్ నుంచి, అక్కడ వాళ్ళు ఏం చేశారంటే హ్యావ్ కన్వర్టెడ్ న్యాచురల్ బ్యాక్టీరియల్ ఇమ్యూని సిస్టమ్ ఇంటూ ద వరల్డ్స్ స్మాలెస్ట్ డేటా రికార్డర్. ఈ విధంగా వాళ్ళు ఏం చేశారు, కన్వర్ట్ చేశారనమాట ఈ బ్యాక్టీరియల్ ఇమ్యూని సిస్టమ్ని వరల్డ్స్ స్మాలెస్ట్ డేటా రికార్డర్ లాగా. ఏ సోనార్ ఆఫ్ ఎ షిప్ సెండ్స్ సౌండ్ వేవ్స్ ఆఫ్ స్పీడ్ అనేది 1000 మీటర్ పర్ సెకండ్. దీస్ వేవ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ బై ద ఓషన్ ఫ్లోర్ ఇన్ 2 seconds. డెప్త్ కనుక్కోమన్నాడు. డెప్త్ అనేది ఇది ఒక ఫార్ములా బేస్డ్ అనమాట. సో ఇక్కడ 1000 మీటర్స్ అని మనం తెలుసుకోవచ్చు డెప్త్ అనేది, ఎందుకంటే పొయ్యి రావడానికి 2 seconds పడుతుంది కదా. మనం చూసినట్లయితే నెక్స్ట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది జీ అయితే ఇక్కడ సర్ఫేస్ ఆఫ్ ద ప్లానెట్ హూజ్ మాస్ అనేది సేమ్ యాజ్ ద ఎర్త్ అనమాట. అండ్ రేడియస్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ఎర్త్ అయితే వాటి యొక్క ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలా ఉంటుందంటే 4g అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది మనకు తెలుసు. బిట్వీన్ ద క్లౌడ్స్ అనేది ఎర్త్ ఆర్ బిట్వీన్ డిఫరెంట్ క్లౌడ్స్ మధ్యలో వచ్చేది దాన్ని లైట్నింగ్ అంటారు. థండర్ అని కూడా మనం తెలుసుకోవచ్చు. అదే కదా మనకి ఈ విధంగా లైటనింగ్ అరెస్టర్స్ అనేది ఇంటి పైన పెట్టుకొని ఉంటారు అనమాట. అది ఎప్పుడైతే బిల్డింగ్ మీద తాకుతుందో ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే డిశ్చార్జ్ చేసేస్తుంది, ఎర్త్ చేసేస్తుంది అనమాట. అందుకే కాపర్ తోటి చేసిన లైటింగ్ అరెస్టర్స్ అనేది బిల్డింగ్ పైన పెట్టడం జరుగుతుంది. అక్కడ రెడ్ లైట్ కూడా లిట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ రెడ్ లైట్ ఎందుకు వాడతారంటే ఏదన్నా బిల్డింగ్ పైన రెడ్ లైట్ ఉంటే ఆటోమేటిక్గా అక్కడ ఏదన్నా హెలో కానీ లేదంటే ఏరోప్లేన్స్ కానీ దాని నుంచి దూరంగానే ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తాయి. ఆబ్జెక్టివ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ చూసినట్లయితే ఈజ్ టు మేక్ ఇండియా ఏ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సూపర్ పవర్. సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీది మెయిన్ ఇంటెన్షన్ ఏంట్రా అంటే గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సూపర్ పవర్ తయారు చేయడానికి వీళ్ళ యొక్క ఉద్దేశం అనమాట. ఐడి అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అనమాట. ఇది ఎవరు అడ్మినిస్టర్ చేస్తారంటే దీన్ని ఐబిఆర్డి అబ్రివేషన్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీళ్ళు అడ్మినిస్టర్ చేస్తారు ఐడిఏని. ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు. అగ్రికల్చరల్ క్రాప్ ఇన్ ఇండియా ఈజ్ డిసైడెడ్. ఎవరు డిసైడ్ చేస్తారంటే సిఏసిపి అంటే కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజ్. వీళ్ళు ఈ విధంగా డిసైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే గలగాల ఇది ఒక మౌంట్ పెడ్రో కూడా అని చెప్పుకోరు అనమాట. సో చూడండి నేమ్ ఎలా ఉందో. ఇది మౌంట్ పెడ్రో అనేది ఎక్కడ హైయెస్ట్ మౌంటైన్ పీక్ అంటే ఇది శ్రీలంకలో ఈ మౌంట్ పెడ్రో అనేది మనం చూడొచ్చు. దీనికి మనము పిదిరుతగలగా చూడండి పేరు ఎలా ఉందో, పిదిరుతగలగాల. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. రివర్ ఫ్లోస్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. దక్షిణం నుంచి నార్త్ సైడ్ వెళ్ళే రివర్ ఏదిరా అంటే బేత్వా రివర్ అనమాట. సిక్కిం అనేది ఎప్పుడు ఈ విధంగా స్థాపించడం జరిగిందంటే 15th నుంచి 16th century అని మనం గుర్తుంచుకోండి. ఫస్ట్ టైం గుజరాత్లో జిజియా ట్యాక్స్ ఇంపోజ్ చేసింది ఎవర్రా అంటే అహ్మద్ షా వన్. ఈ జిజియా ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. ఇండియన్ వోకలిస్టు మరియు మ్యూజిషియను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ రీసెర్చ్ అనేది స్విట్జర్లాండ్లో అనమాట. అతని పేరు ఏంట్రా అంటే బాలమురళీకృష్ణ. ఇతను స్విట్జర్లాండ్లో ఈ స్టార్ట్ చేయడం జరిగిందనమాట అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ రీసెర్చ్. లార్జెస్ట్ సిటీ ఏదైనా మయన్మార్లో అంటే యంగూన్ అనేది లార్జెస్ట్ సిటీగా గుర్తుంచుకోండి. వాలెన్సీ ఆఫ్ ఎలిమెంట్స్ దేని మీద ఆధారపడి ఉంటాయంటే నంబర్ ఆఫ్ లాజింగ్ ఎలక్ట్రాన్స్ మరియు గెయినింగ్ ఎలక్ట్రాన్స్ మరియు షేరింగ్ ఎలక్ట్రాన్స్. అంటే ఈ ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్సీ అనేది లాజింగ్, గెయినింగ్, షేరింగ్ ఎలక్ట్రాన్స్ ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటాయి. ఆయిల్స్ కంటైనింగ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్
షుడ్ బి యూజ్డ్ ఫర్ కుకింగ్ యానిమల్ ఫ్యాట్స్, హ్యావ్ సాచురేటెడ్ కార్బన్ చైన్స్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఆర్ జనరలీ హార్మ్ఫుల్ ఫర్ హెల్త్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనేది, ఆయిల్స్ యొక్క ఇంటెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎమర్జెన్సీ ప్రొవిజన్ టైంలో చూసినట్లయితే ఆర్టికల్స్ ఏవి డీల్ చేశారంటే ఆర్టికల్ 352, 356 అండ్ 360 ఈ 3 ఆర్టికల్ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి మనం తెలుసుకోవాలి. ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సాల్యుబుల్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ కాల్డ్ ఏమంటారంటే ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ఫుడ్ అంటారు, ట్రాన్స్పిరేషన్ ఆఫ్ వాటర్ అంటారు. ఈ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ఫుడ్ అనేది ఫోలియంలో జరుగుతుంది, అదే ట్రాన్స్పిరేషన్ ఆఫ్ వాటర్ అనేది xylem జరుగుతుంది. ద ఫీచర్ ఆఫ్ ద సెల్ అలౌస్ ఆర్ పర్మిట్స్ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ద సమ్ మెటీరియల్స్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద సెల్ అంటే ప్లాస్మా మెంబ్రేన్ అని గుర్తుంచుకోండి. ఇది మనం చూసినట్లయితే ఇది అలౌ చేస్తుంది అండ్ పర్మిట్ చేస్తుంది. ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ద ఎర్త్ ఇచ్చాడు. ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ప్లానెట్, వాటి యొక్క మాస్ అనేది ఇక్కడ రేడియస్ అనేది ట్వైస్ అయిపోతే దాని యొక్క గ్రావిటీ ఎంత అని అడిగాడు. 1/4 అయిపోతుంది అనమాట. ఎర్త్క్వేక్ అనేది సడన్ షేకింగ్ ఆర్ ట్రెంబ్లింగ్ ఆఫ్ ద ఎర్త్ అని మనం తెలుసుకోవచ్చు. రెక్టార్ స్కేల్ లేదా సెస్మోగ్రాఫ్లో మెజర్ చేస్తారు. ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో స్టాండర్డ్ టూల్ బార్లో ఏమేమి ఉంటాయంటే స్టాండర్డ్ టాస్క్స్ లైక్ సేవింగ్ ఉంటుంది, ప్రింటింగ్ ఉంటుంది, కట్టింగ్, కాపీయింగ్, పేస్టింగ్ అనేది ఇవన్నీ మనం ఎక్కడ చూడొచ్చు అంటే స్టాండర్డ్ టూల్ బార్లోనే మనం చూడొచ్చు అనమాట. రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఎకానమీ అనేది దేంట్లో మెజర్ చేస్తారంటే ఇవి నేషనల్ ఇన్కమ్, మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్లో ఈ రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఎకానమీ అనేది మనం చూడొచ్చు. 5-year ప్లాన్ అనేది దట్ కెన్ బి స్ట్రాటజికల్లీ అసోసియేటెడ్ విత్ ద గ్రీన్ రెవల్యూషన్ అంటే 4th 5-year ప్లాన్ అని మనం తెలుసుకోవాలి. ఏ 5-year ప్లాన్ ప్రకారము ఈ విధంగా గ్రీన్ రెవల్యూషన్ అనేది మెన్షన్ చేస్తారంటే 4th 5-year ప్లాన్ ప్రకారము. బ్లాక్ మౌంటైన్స్ అనేది అంటే ఇక్కడ చూసినట్లయితే ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ ఓవరాల్ ఏంటంటే ఏవైతే ఆప్షన్స్ ఇచ్చారో బ్లాక్ మౌంటైన్ సంబంధించి సో ముడత పర్వతాలు అంటారు అనమాట. బుర్జిల్ పాస్ అనేది జమ్మూ మరియు కాశ్మీర్ మధ్యలో మనం చూడవచ్చు. డిఫరెంట్ పాసెస్ ఉన్నాయి, నాతులా, షిప్కీలా. ఇక్కడ బుర్జిల్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ మధ్యలో. కౌటిల్య వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్, ఇక్కడ చంద్రగుప్త టైంలో కౌటిల్యుడు అంటే ఎవరైతే చాణక్యుడినే కౌటిల్యుడు అంటారనమాట, అతను ఉండేవాడు. లార్డ్ మింటో సెంట్ టు రంజిత్ సింగ్ టు మేక్ ఎ పీస్ ఇమ్మీడియట్ బిఫోర్ ద ట్రీటీ ఆఫ్ అమృత్సర్. అది లార్డ్ మింటో అనేది ఇక్కడ పంపించడం జరిగింది. ఎవరిని పంపించాడ్రా రంజిత్ సింగ్ తోటి కలవడానికి? చార్లెస్ మెట్కాల్ఫ్ని పంపించడం జరిగిందనమాట. ఈ ట్రీటీ ఆఫ్ అమృత్సర్ 1809లో ఏదైతే జరిగిందో దానికన్నా ముందనమాట. ఎస్ బాలచందరు దేనికి సంబంధించిన అతను అంటే ఇతను వీణా వాయిస్తాడనమాట. ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ కల్టివేషన్ ఇన్ శ్రీలంక ఏంట్రా అంటే చెన్నా. ఈ చెన్నా అనేటివి ఎక్కువగా ఈ పండించడం జరుగుతుంది. చార్జ్ ఈజ్ ప్రజెంట్ అనే న్యూట్రాన్ ఏంట్రా అంటే నో చార్జ్ అనమాట. ఎలక్ట్రాన్ నెగిటివ్లీ, ప్రోటాన్ అండ్ పాజిటివ్లీ అని చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 12 నుంచి 35 ప్రకారం మనం చూసినట్లయితే కాన్స్టిట్యూషన్లో మెయిన్లీ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనం అక్కడ చూడొచ్చు. అవుట్ ఆఫ్ 22 పార్ట్లు మనం చూసినట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ దట్ ఒరిజినలీ ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ ఇట్స్ ఫార్మేషన్ ద ఓన్లీ పార్ట్ విచ్ హ్యాస్ బీన్ డిలీటెడ్ ఏదిరా అంటే పార్ట్ 7 అని మనం గుర్తుంచుకోండి. ఎపిథెలియల్ టిష్యూ అనేది చూసినట్లయితే ఇక్కడ ద స్కిన్, ద లైనింగ్ ఆఫ్ ద మౌత్, ద లైనింగ్ ఆఫ్ ద బ్లడ్, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. లంగ్, అల్వియోలీ అండ్ కిడ్నీ ట్యూబుల్స్ ఆర్ ఆల్ మేడ్ ఆఫ్ ద ఎలాంటి టిష్యూస్ తోటి తయారై ఉంటుంది అంటే ఎపిథెలియల్ టిష్యూస్ తోటి తయారై ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనము గుండె అనేది కార్డియాక్ మసిల్స్ తోటి తయారై ఉంటుంది. కరెక్ట్ సీక్వెన్స్ చూసినట్లయితే సబ్ గ్రూప్స్ అట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ చూసినట్లయితే మొట్టమొదట కింగ్డము, ఫైలము, క్లాసు, ఆర్డరు, ఫ్యామిలీ, జీనస్ అండ్ స్పీసీస్. లాస్ట్ స్పీసీస్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. KPCOFGS ఇలా గుర్తుపెట్టుకోండి. ఏదన్నా కేపీసీ ఆఫ్ జిఎస్ ఏ విధంగా గుర్తుపెట్టుకోండి. కింగ్డము, ఫైలము, క్లాసు, ఆర్డరు, ఫ్యామిలీ, జీనస్ అండ్ స్పీసీస్. ఇది కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ సబ్ గ్రూప్స్ అనమాట. ద నేమ్ ఆఫ్ ద బెలూన్ బోర్న్ ఇన్స్ట్రుమెంట్ సెట్ టు బి లాంచ్ బై నాసా టు స్టడీ హెవీ కాస్మిక్ పార్టికల్స్. స్టడీ చేయడానికి ఈ విధంగా బెలూన్స్ అనేది వాడడం జరిగింది అంటే దాని పేరు ఏంటంటే సూపర్ టైగర్ అంటారనమాట.
హెడ్ ఆఫ్ కమిటీ కన్స్టిట్యూటెడ్ టు ఫ్రేమ్ గైడ్లైన్స్ ఆన్ ప్లేయింగ్ నేషనల్ ఎంతం చూసినట్లయితే సినిమా హాల్లో ఈ విధంగా పాడించాలి అని చెప్పి బిఆర్ శర్మ ఆ కమిటీ హెడ్గా నామినేట్ చేయడం జరిగిందనమాట. ఫోర్స్ అనేది చూసినట్లయితే 200 న్యూటన్ డిస్ప్లేసెస్ ఏ బాడీ బై 4 మీటర్స్, క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ అన్నాడు. ఎఫ్ ఇంటూ ఎస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎఫ్ అనేది 200 అయితే ఎన్ అనేది ఇక్కడ ఎస్ అనేది 4 అనమాట. అప్పుడు 800 అవుతుంది. డెన్సిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ అనేది డిఫైన్డ్ యాజ్ ద మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇది డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఎం బై వి అని చెప్పుకోవచ్చు. కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్ సచ్ యాజ్ పెట్రోల్ అండ్ డీజిల్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఈ విధంగా కార్బన్ మోనాక్సైడ్ అనేది బయటకు వస్తుందంటే సరిగ్గా బర్న్ కాకోకుంటే ఫ్యూయల్, పెట్రోల్ మరియు డీజిల్, అందుకే ఈ విధంగా మిక్స్ చేయకూడదని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. పియూసి అందుకే చేస్తారనమాట. ఎంఎస్ వర్డ్ చూసినట్లయితే ట్యాబ్ స్టాప్ అనేది ఈజ్ ఎ పొజిషన్ వీ సెట్ ఫర్ ప్లేసింగ్ అండ్ అలైనింగ్ టెక్స్ట్ ఆన్ ఎ పేజ్ అని చెప్పుకోవచ్చు. రిసెషన్ అనేది చూసినట్లయితే రిడక్షన్ ఇన్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ వాంట్ ఆఫ్ సఫిషియంట్ డిమాండ్ ఫర్ గూడ్స్ అని మనం దాన్ని రిసెషన్ అంటారు. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అన్నాడు. వరల్డ్లో అయితే డాక్టర్ నార్మన్ బోర్లాగ్ అయితే ఇక్కడ ఇండియాలో ఎంఎస్ స్వామినాథన్ అని చెప్పుకోవచ్చు. ద మినరల్స్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద ప్లాట్ రీజన్ అంటే మినరల్ ఆయిల్ అనేది మనము ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ అని చెప్పుకోవచ్చు. 2 మేజర్ రివర్స్ విచ్ ఆర్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద అమర్కంటక్ ప్లాట్ చూసినట్లయితే బట్ దే ఫ్లో ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. నర్మదా మరియు సోన్ అనేది ఈ విధంగా డిఫరెంట్ డైరెక్షన్లో మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ అడిగింది ఏంటంటే ఈ విధంగా అమర్కంటక్ ప్లాట్ నుంచి వస్తాయి, సో డిఫరెంట్ డైరెక్షన్స్కి వెళ్తాయి అంటే ఒకటి అమర్కంటక్, ఇది నర్మదా మరియు సోన్. ఈ నర్మదా అనేది మనం చూసినట్లయితే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్గా గుర్తుంచుకోండి. షకాయరా వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ దట్ ఈజ్ 78 AD అని మనం షకాయరా క్యాలెండర్స్ ఫాలో అవుతాము. విజయనగర రూలర్ ఎవర్రా ఈ విధంగా పోర్చుగీస్ వాళ్ళని అలౌ చేయడం జరిగింది చర్చ్ని ఈ విధంగా కట్టించడానికి అంటే ఆ విజయనగర రూలరు వెంకట్ రెండో వాడు అలౌ చేయడం జరిగిందనమాట. మీరు కట్టుకోండి అని చెప్పాడనమాట పోర్చుగీస్ వాళ్ళకి. అనుష్క శంకర్ దీనికి సంబంధించిన అతను అంటే సితార్ వాయిస్తాడనమాట. పింగ్ పాంగ్ డిప్లొమాసీ అనేది, పింగ్ పాంగ్ షో అంటే మనకి థాయిలాండ్ గుర్తు రావాలి. ఓవరాల్ ఏంటంటే పింగ్ పాంగ్ డిప్లొమాసీ అనేది చైనాకు సంబంధించిన డిప్లొమాసీగా గుర్తుంచుకోండి. వ్యాలెన్సీ ఆఫ్ మెగ్నీషియం అడిగాడు, 2 అని మనం తెలుసుకోవచ్చు. అదే ఆల్కీన్స్ యొక్క జనరల్ ఫార్ములా అయితే ఆల్కీన్స్, ఆల్కైన్స్, ఆల్కేన్స్ అని డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ ఆల్కీన్ అడిగాడు కాబట్టి CnH2n అనమాట. కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆల్కైన్స్కి, ఆల్కేన్స్కి. ఆర్టికల్ 80 ప్రకారం చూసినట్లయితే రాజ్యసభ కెన్ హ్యావ్ ద మ్యాక్సిమం 250 మంది ఉండొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే యూనియన్ టెరిటరీస్ నుంచి మరియు ఇక్కడ స్టేట్స్ నుంచి అయితే రావడానికి 238 మంది. సో యూనియన్ టెరిటరీ నుంచి మిగతా వాళ్ళని గుర్తుంచుకోండి. సెక్స్ రేషియో అనేది ఈజ్ నాట్ ద మెజర్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో HDAకి సంబంధించి కానే కాదు సెక్స్ రేషియో, మిగతా హ్యూమన్ డెవలప్మెంట్ అంటే డిఫరెంట్ అనమాట. జోజీలా పాస్ అనేది శ్రీనగర్ మరియు లేహ్ మధ్యలో మనం చూడొచ్చు అనమాట. రాజ్పూట్ డైనాసిటీస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు అగ్నికుల్. సో ఇక్కడ చండేల రాజులు చూసినట్లయితే అగ్నికుల్కి సంబంధించిన వాళ్ళు, రాజ్పూట్ సంబంధించిన వాళ్ళు మాత్రం కాదు. ద ఫేమస్ సెయింట్ చైతన్య ఆఫ్ బెంగాల్ వాజ్ ఎ కాంటెంపరీ ఎవరి టైంలో ఉండేవాడంటే అల్లావుద్దీన్ హుస్సేన్ షా. అతని టైంలో ఈ సెయింట్ చైతన్య అనేవాడు ఉండేవాడు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షహనా వాయించేవాడు. మయన్మార్ ఎక్కడుందిరా అంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఈ మయన్మార్ అనేది మనం చూడొచ్చు. ఐసోటోప్స్ చూసినట్లయితే డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్, సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ అనేది మనం చూడొచ్చు. సబ్స్టెన్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ ఆల్కహాల్ ఈజ్ యాడెడ్ విత్ పెట్రోల్ అండ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ అనమాట. సో ఏ సబ్స్టెన్స్ ఈ విధంగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందంటే ఎప్పుడైతే ఆల్కహాల్ ఈజ్ యాడెడ్ విత్ ద పెట్రోల్ అండ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఓన్లీ, దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ అనమాట. డెసిషన్స్ మేడ్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్ బైండింగ్ ఆన్ ఆల్ అదర్ కోర్ట్స్ ఇన్ ఇండియా. సో ఈ విధంగా డెసిషన్స్ ఏది తీసుకుంటారంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియానే తీసుకుంటుంది. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ అనేది టు మున్సిపాలిటీస్ బై యాడింగ్ పార్ట్ 9A అని చెప్పుకోవచ్చు. ఎపిడర్మల్ సెల్స్ ఆఫ్ విచ్ పార్ట్ ఆఫ్ ప్లాంట్ ఆఫెన్ సెక్రీట్ ఎ వ్యాక్సీ వాటర్ రెసిస్టెంట్ లేయర్ ఆన్ దేర్ అవుటర్ సర్ఫేస్ అని చూసినట్లయితే ఏరియల్ పార్ట్స్ ఓన్లీ అని గుర్తుంచుకోవాలి.
సో ఇక్కడ ఏరియల్ పార్ట్స్ నుంచే ఈ విధంగా ప్లాంట్ అనేది సెక్రీట్ చేస్తుంది వ్యాక్సీ వాటర్. ఆన్ వాట్ బేసిస్ గ్రీక్ థింకర్ అరిస్టాటిల్ అనేది క్లాసిఫై చేయడం జరిగింది అనిమల్స్ని మొట్టమొదటిసారిగా అంటే హ్యాబిటెట్ వీటిపైన ఈ అరిస్టాటిల్ అనిమల్స్ని ఫస్ట్ టైము డీల్ చేయడం జరిగింది. పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్డ్ బై ఎ బాడీ మాస్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ రేజ్డ్ 10 meters. పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు mgh. సో దాని ప్రకారం మనకి G10 తీసుకుంటే ఆటోమేటిక్గా mgh అంటే 50 × 10 × 10 5000 అనేది రావడం జరుగుతుంది. రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ ద రేషియో ఆఫ్ ఇట్స్ డెన్సిటీ టు ద రేషియో ఆఫ్ ఇట్స్ వాటర్ అని మనం తెలుసుకోవచ్చు. అది ఒక రిలేటివ్ డెన్సిటీగా గుర్తుంచుకోవాలి. స్మాగ్ అనేది స్మోక్ మరియు ఫాగ్ యొక్క మిశ్రమం అని తెలుసుకోవచ్చు. ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ చూసినట్లయితే అండర్ క్యారెక్టర్ ఫార్మాటింగ్ ఫాంట్ స్టైల్ అనేది మనం చూడొచ్చు. మేక్స్ క్యారెక్టర్ స్టాండ్ అవుట్ బై మేకింగ్ దెమ్ బోల్డ్, ఇటాలిక్ ఆర్ బోత్ అని చెప్పుకోవచ్చు. స్మార్ట్ మనీ అనేది చూసినట్లయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్లో మనం చూడొచ్చు అనమాట. ఈ స్మార్ట్ మనీ అది ఎకనామిక్స్ సర్వే ఈజ్ పబ్లిష్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. వీళ్ళు ఈ విధంగా ఎకనామిక్ సర్వే అనేది పబ్లిష్ చేస్తారు. ఈ విధంగా కోసిజూరా కేస్ ఆఫ్ బెంగాల్ హ్యాపెండ్ ఎవరి టైంలో ఈ విధంగా కోసిజూరా కేస్ అనేది జరిగింది అంటే వారెన్ హేస్టింగ్ ఈ యొక్క ఆయన వైస్రాయ్ టైంలో ఈ కోసిజూరా కేస్ అనేది బెంగాల్లో జరిగింది. మోస్ట్ యాక్టివ్ వాల్కనోస్ మనం చూసినట్లయితే అరౌండ్ ద పసిఫిక్ ఓషన్ ఎక్కువగా మనం చూడొచ్చు. సహ్యాద్రి రేంజ్ అనేది దాన్ని మనము వెస్టర్న్ ఘాట్స్గా అని పిలుస్తారనమాట. ఈ తమాషా అనేది డ్యాన్సు మహారాష్ట్రలో ఉంది, కజ్రీ అనేది ఉత్తరప్రదేశ్, బాల్ వెస్ట్ బెంగాల్లో ఉంది, జూమర్ అనేది రాజస్థాన్లో చాలా ఫేమస్ ఫోక్ డాన్సెస్గా గుర్తుంచుకోండి. గోల్డెన్ ల్యాండ్ అనేది ఇది దేన్ని ఈ విధంగా పిలుస్తారంటే మయన్మార్ని గోల్డెన్ ల్యాండ్గా అంటారు, మయన్మార్ నగరాన్ని. అండ్ ఆటమ్ కెన్ అచీవ్ ఆక్టెట్ బై షేరింగ్ ఎలక్ట్రాన్, గెయినింగ్ ఎలక్ట్రాన్ అండ్ లూజింగ్ ఎలక్ట్రాన్. ఈ విధంగా షేర్ ఎలక్ట్రాన్ చేసి గెయిన్ అండ్ లూజింగ్ అప్పుడు ఆటమ్ అనేది ఆక్టెట్ పొజిషన్ అనేది గెయిన్ చేస్తుందన్నమాట. సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ కెన్ ఫామ్ స్ట్రైట్ చైన్ అండ్ బ్రాంచ్డ్ చైన్. సో ఇవైతే ఉన్నాయో సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ ఇవి స్ట్రైట్ చైన్ ఫామ్ మరియు బ్రాంచ్డ్ చైన్ అని మనం తెలుసుకోవచ్చు. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రెఫర్స్ టు ద బడ్జెట్ యాజ్ ద యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్గా గుర్తుంచుకోండి. సో ఇది బడ్జెట్ యాజ్ ద యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. అండర్ ద ఆర్టికల్ 352 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయొచ్చు ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబెలియన్స్గా గుర్తుంచుకోవాలి. చెప్పాను ఆల్రెడీ 356 అండ్ 360 ఇవన్నీ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనమాట. అమౌంట్ ఆఫ్ ప్లాస్మా, ప్రోటీన్స్ అండ్ బ్లడ్ సెల్స్ ఎస్కేప్ త్రూ ద పోర్స్ ప్రజెంట్ ఇన్ ద వాల్స్ ఆఫ్ క్యాపిలరీస్ ఇంటూ ద ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఇన్ ద టిష్యూ అండ్ ఫార్మ్స్ అంటే వాటిని లింప్స్ అని మనం గుర్తుంచుకోవాలి. ఇవి మనము ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఇవన్నీ క్లాట్ అవుతాయో అప్పుడు లింప్ నోడ్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. ప్లాస్మా, ప్రోటీన్స్ అండ్ బ్లడ్ సెల్స్ ఎస్కేప్ త్రూ ద పోర్స్ ప్రజెంట్ ఇన్ ద వాల్స్ ఆఫ్ క్యాపిలరీస్ ఇంటూ ద ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అండ్ టిష్యూ. దే ఫార్మ్ డైరెక్ట్లీ యాజ్ ఎ లింప్. ద కంట్రీ హ్యాస్ డెవలప్డ్ వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పొలిటీషియన్ నేమ్డ్ శామ్ అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పొలిటీషియన్ ఈ విధంగా తయారు చేయడం జరిగింది. శామ్ అనే దాన్ని న్యూజిలాండ్ తయారు చేసింది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చూసినట్లయితే రెండు బాడీ మధ్యలో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ బాడీస్ అని ఇది ఒక ఫార్ములా బేస్డ్ అనమాట. బౌండరీస్ ఆఫ్ ద ప్లేట్స్ ఆఫ్ ఎర్త్స్ క్రస్ట్ చూసినట్లయితే చాలా వీక్గా ఉంటాయి జోన్స్. వాటిని ఏమంటారంటే సెస్మిక్ లేదా ఫాల్ట్ జోన్స్గా గుర్తుంచుకోండి. కంప్యూటర్స్ అనేది సీన్ యాజ్ ఎ పర్సనల్ యాక్సెసరీ, పోర్టబుల్, పవర్ఫుల్ అండ్ సింపుల్ టు ఆపరేట్. మొబైల్ కూడా వన్ టైప్ ఆఫ్ ఏ కంప్యూటర్. విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ ఐటమ్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ ఆర్ ద పార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనమాట. ఇది మన యొక్క విజిబుల్ మరియు ఇన్విజిబుల్ ఐటమ్స్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే 5-year ప్లాన్ వాజ్ ఎ ఫెయిల్యూర్ డ్యూ టు ఇండియా చైనా వార్ ఫాలోడ్ బై ఇండో పాకిస్తాన్. ఇది థర్డ్ 5-year ప్లాన్ అని గుర్తుంచుకోండి. ఫస్ట్ రూలర్ ఆఫ్ పాలా డైనాసిటీ ఎవర్రా అంటే గోపాలుడు. ఈ విధంగా పాలా డైనాసిటీ యొక్క ఫౌండర్గా గుర్తుంచుకోండి. విపి వాడియా ఆపరేటెడ్ ద ఫస్ట్ రెగ్యులర్ ట్రేడ్ యూనియన్ ఇన్ ఇండియా. మొట్టమొదటిసారిగా ఈ విధంగా రెగ్యులర్ ట్రేడ్ని ఆపరేట్ చేసింది వాడియానే.
ఎర్త్ అనేది ఒక గంటలో 15 డిగ్రీ లాంగిట్యూడ్ అనేది మూవ్ అవుతుంది. సో టోటల్ 24 అవర్స్ తీసుకుంటుంది అనమాట. ఇండియన్ స్టేట్స్ టచెస్ ద బార్డర్ ఆఫ్ ద మ్యాక్సిమం స్టేట్స్. చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ అనేది ప్రతి ఒక్క స్టేట్స్కి మ్యాక్సిమం స్టేట్స్ తోటి టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సంయుక్త పాణిగ్రహి, సోనాల్ మాన్సింగ్, మాధవి ముడ్గాల్ వీళ్ళందరూ డాన్సర్స్ ఆఫ్ ఒడిస్సీ అయితే యామిని కృష్ణమూర్తి మాత్రము దేని యొక్క డాన్సరు మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. ద టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ లార్జెస్ట్ సిటీ చైనా అని చెప్పుకోవచ్చు. ఆ చైనాలో షంఘాయ్ సిటీ ఎక్కువగా పాపులేషన్ ఉంటుంది. ద పొజిషన్ ఆఫ్ మెటాలిక్ అయాన్ అండ్ నాన్ మెటాలిక్ అయాన్ వాటి యొక్క కెమికల్ ఫార్ములా ఏంటంటే మెటాలిక్ అయాన్ అనేది ఫస్ట్ అండ్ నాన్ మెటాలిక్ అయాన్ అనేది సెకండ్ పొజిషన్ అనేది మనం చూడొచ్చు అనమాట. వాటి యొక్క ఈ విధంగా కెమికల్ ఫార్ములా ప్రకారము లైమ్ వాటర్ ఈ విధంగా వైట్ అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు కార్బన్ డైఆక్సైడ్ అనేది పాస్ చేస్తావో అవి కాస్త పాల మాదిరిగా మారిపోతాయి. బిఆర్ అంబేద్కర్ ప్రకారము క్యాగ్ షల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీసర్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియానే ఈ విధంగా ఇంపార్టెంట్ ఆఫీసర్గా గుర్తుంచుకోండి. ద పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏది ఈ విధంగా ఎలక్షన్స్కి సంబంధించి డీల్ చేస్తుంది అంటే పార్ట్ 15 అని చెప్పుకోవచ్చు. ద పార్ట్ ఆఫ్ న్యూరాన్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద కెమికల్ ఫామ్. చూసినట్లయితే డెండ్రైట్స్, సెల్ బాడీ, యాక్సన్ మాత్రం నన్ ఆర్ ద ట్రూ. సో న్యూరాన్ అనేది మాత్రమే ఈ విధంగా ట్రాన్స్మిట్ అనేది చేస్తుంది కెమికల్ ఫామ్. ట్రాన్స్పిరేషన్ ఆల్రెడీ చెప్పాను. ప్లాంట్స్లో డస్ హెల్ప్స్ ఇన్ అబ్జార్ప్షన్ అండ్ అప్వార్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్. అబ్జార్ప్షన్ అండ్ అప్వార్డ్ మూమెంట్ ఆఫ్ మినరల్స్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ టెంపరేచర్ అండ్ రెగ్యులేషన్లో ఈ విధంగా ట్రాన్స్పిరేషన్ ఆఫ్ వాటర్ హ్యాపెన్స్ త్రూ జైలం అని చెప్పుకోవచ్చు. పవరు కనుగొమన్నాడు. ఇక్కడ 120 జౌల్స్ 3 సెకండ్స్ ఇచ్చాడు. సో ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటే మనకు తెలుసు P = W/T. సో 120/3 అంటే 40 అనేది రావడం జరుగుతుంది. క్వాంటిటేటివ్లీ ద ఇనర్షియా ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మెజర్డ్ బై దేంతో అంటే దాని యొక్క మాస్ తోటి మెజర్ చేస్తారనమాట. ఇన్స్ట్రుమెంటు ఈ విధంగా విండ్ స్పీడ్ మెజర్ చేయడానికి యానిమోమీటర్ని వాడతారు. ఇది మామూలుగా షిప్పుల పైన ఉంటుంది అనమాట. సో అది విండ్ స్పీడ్ కనుగొనడానికి సెయిలింగ్ బోట్లలో తెలుస్తుంది. MS వర్డ్ డాక్యుమెంట్లో చూసినట్లయితే పేజ్ సెటప్ అనేది అది ఎక్కడ చూడొచ్చు అంటే గటర్ ఈజ్ ద స్పేస్ లెఫ్ట్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద స్టిచ్చింగ్ అండ్ బైండింగ్. అక్కడ మనము ఈ పేజ్ సెటప్ అనేది ఈజీగా చూడొచ్చు. నారోనా ఆ విధంగా సెట్ చేయొచ్చు అనమాట. జనరల్లీ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఏ డెవలపింగ్ కంట్రీ టేక్స్ ప్లేస్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది దీనివల్లే, తక్కువ కాంప్లిమెంటరీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఎక్స్ అఫిషియో సెక్రటరీ ఆఫ్ NDC అడిగాడు. సెక్రటరీ ఆఫ్ ప్లానింగ్ కమిషనే ఈ ఎక్స్ అఫిషియో సెక్రటరీ ఆఫ్ NDCగా గుర్తుంచుకోండి. విక్రమ్శీల యూనివర్సిటీ ధరంపాలుడు దీన్ని కట్టించడం జరిగింది. ఎక్కడుంది లొకేషన్ కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు. ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా యూస్ టు రైట్ పోయట్రీ విత్ ద నేమ్ ఆఫ్ ఓవెన్ మెరిడిత్. సో ఎవరు గవర్నర్ జనరల్ ఈ విధంగా పోయిటరీ రాయడం స్టార్ట్ చేశాడు, అతని పేరు ఏంటంటే ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఒక పెన్ నేమ్ ఉంటుంది అనమాట. ఓవెన్ మెరిడిత్ అనే ఒక పెన్ నేము ఉందన్నమాట. అతని పేరు ఏంట్రా అంటే లార్డ్ లిట్టన్. ఇతనికి ఈ విధంగా పెన్ నేమ్ అనేది ఓవెన్ మెరిడిత్ అని మనం తెలుసుకోవచ్చు. హైయెస్ట్ మౌంటైన్ పీక్ అనేది చోటా నాగ్పూర్ ప్లాట్లో ఉండే దాని పేరు ఏంట్రా అంటే పారాస్నాథ్ అనే ఒక పీక్ అనేది చోటా నాగ్పూర్ ప్లాట్లోనే చాలా హైయెస్ట్ అని గుర్తుంచుకోండి. బేగం అఖ్తర్ అనేది ఈజ్ అసోసియేటెడ్ టు ద ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ సంబంధించిన ఆమె బేగం అఖ్తర్. ద కంట్రీస్ హ్యాస్ బిల్డ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్. చూసినట్లయితే 328 ఫీట్ హై టవర్ అనేది మనం చూడొచ్చు అనమాట. టు కంబాట్ ఎయిర్ పొల్యూషన్ చైనా అని గుర్తుంచుకోండి. సో వాళ్ళు వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది 328 ఫీట్ హై టవర్ అనేది వాళ్ళు బిల్డప్ చేయడం జరిగింది. ఈ ఎయిర్ పొల్యూషన్ని ఎదుర్కోవడానికి చైనా వాళ్ళు చంద్రుని కూడా తయారు చేశారనమాట. అంత గ్రేటెస్ట్ పర్సనాలిటీస్. లార్జెస్ట్ సిటీ ఆఫ్ నేపాల్ అనేది కాఠ్మండు అని మనం తెలుసుకోవచ్చు, అది యొక్క క్యాపిటల్ కూడా. ఎలిమెంట్స్ హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్స్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్స్, వాటిని ఐసోటోప్స్గా అంటారు. మనకు తెలియాలి ఐసోటోప్స్ అంటే ఏంటి, ఐసోబార్స్ అంటే ఏంటి. సో ఇక్కడ వాటి యొక్క అటామిక్ నెంబర్స్ సేమ్ అయినప్పుడు
డిఫరెంట్ మాస్ అయినప్పుడు ఐసోటోప్స్ అని గుర్తుంచుకోండి. వాషింగ్ సోడా చూసినట్లయితే ఎందుకు వాడతారంటే రిమూవింగ్ ద పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ ద వాటర్, అది ఒక క్లీనింగ్ ఏజెంట్గా మరియు డొమెస్టిక్ పర్పస్కి మనము వాషింగ్ సోడా అనేది వాడడం జరుగుతుంది. సోడియం కార్బోనేట్ అని చెప్పుకోవచ్చు. బేకింగ్ సోడా సోడియం బైకార్బోనేట్. జనరల్లీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ల్యాక్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఫ్యాక్టర్స్ ప్రొడక్షన్, ఇది కూడా డిస్కస్ చేసుకున్నాం, నో ప్రాబ్లం. విక్రమ్శీల ధరంపాల్ అయింది, చోటా నాగ్పూర్ అది కూడా అయింది, నో ప్రాబ్లం. లార్జెస్ట్ సిటీ ఓకే రిపీట్ అయినా డోంట్ వరీ. నెక్స్ట్ ఏంటంటే ద మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలో ఒక లోక్సభ మెంబర్ కావాలంటే ఇతను సిటిజన్ అయి ఉండాలి. ఒక ఆఫీస్ అనేది ప్రాఫిట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉండకూడదు అనమాట. సో మస్ట్ హోల్డ్ అన్ ఆఫీస్, ఓకే హీ మస్ట్ హోల్డ్ అన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ ద దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ ద లోక్సభ మెంబర్. ద పార్లమెంట్ షుడ్ మీట్ అట్లీస్ట్ ట్వైస్ ఏ ఇయర్. సో అతను ఈ విధంగా చూసినట్లయితే మొత్తం ద ఇండియన్ పార్లమెంట్లో షుడ్ మీట్ లీస్ట్ ట్వైస్ ఏ ఇయర్. ఒక పార్లమెంట్ ఖచ్చితంగా 2 సార్లు మినిమం అన్న కలవాలన్నమాట అందరూ. లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ చూసినట్లయితే స్మాల్ ఇంటెస్టైన్ ఏదైతే ఉందో, ఎక్కడైతే డైజెషన్ అవుతుందో ఫుడ్ అనేది, ఇది లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్గా గుర్తుంచుకోండి. ఆర్గాన్స్ హ్యావింగ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అండ్ కాంపోనెంట్స్ బట్ పర్ఫార్మ్ సిమిలర్ ఫంక్షన్స్, వాటిని ఏమంటారంటే అనలాగస్ ఆర్గాన్స్ అంటారనమాట. వాటికి డిఫరెంట్ స్ట్రక్చర్ ఉన్నా కూడా సిమిలర్ ఫంక్షన్స్ అనేది మనం చూడొచ్చు. ద కంట్రీ హ్యాస్ మేడ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ యాంఫీబియస్ ఎయిర్క్రాఫ్ట్ అంటే AG-600 అనేది. యాంఫీబియస్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ఏంలే, యాంఫీబియన్ అనిమల్స్ ఏంటివి, కప్పలు. సో అదేవిధంగా యాంఫీబియస్ ఎయిర్క్రాఫ్ట్ అంటే లార్జెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయడం జరిగింది చైనా వాళ్ళు. దాని పేరు ఏంటంటే AG-600. ఇంటర్నెట్లో కొట్టండి తెలుస్తుంది. వాటర్ మీద ల్యాండ్ అవుతుంది, భూమి మీద కూడా ల్యాండ్ అవుతుంది అనమాట. ఇది టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఈ విధంగా, అదేవిధంగా ల్యాండ్ అయ్యేటప్పుడు చూడొచ్చు మనము. ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది గ్రేటర్ అట్ ద పోల్స్ దాన్ ద ఈక్వేటర్ అని గుర్తుంచుకోండి. సో G అనేది పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర తక్కువ ఉంటుంది. ఈ సెస్మిక్ వేవ్స్ అనేది చూసినట్లయితే రికార్డెడ్ బై అన్ ఇన్స్ట్రుమెంట్, దాన్ని ఏమంటారంటే సెస్మోగ్రాఫ్ అంటారు. స్కేల్ అయితే రెక్టార్ స్కేల్ అని చెప్పుకోవచ్చు ఎర్త్క్వేక్ సంబంధించి. కంప్యూటర్ నెట్వర్క్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఆర్ కనెక్టెడ్ బై టెలిఫోన్స్, అండర్ వాటర్ కేబుల్స్. వాటిని ఏంట్రా అంటే శాటిలైట్స్ కూడా మనము ఈ విధంగా త్రూ కనెక్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట కంప్యూటర్ నెట్వర్క్స్. ఏ గ్రోయింగ్ కంట్రీ ఈజ్ వన్ విత్ రైజింగ్ GNP అట్ కాన్స్టెంట్ ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు నెడియన్ వాజ్ నాట్ రిలేటెడ్ టు సంగం స్టేట్ చియార్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో సంగం స్టేట్కి సంబంధించిన అతను కాదు. ద స్టేట్ వాజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎంపైర్ ఆఫ్ అక్బర్ అంటే బీజాపూర్ అనేది చూసినట్లయితే వీళ్ళ అండర్ కంట్రోల్లో అయితే లేదనమాట, అక్బర్ కంట్రోల్లో. అక్కడ అడిల్ షా టామ్, అక్కడ మనకు తెలుసు బీజాపూర్లో అడిల్ షా యొక్క టాంబ్ అనేది అక్కడ మనం చూడొచ్చు అనమాట. ద మంత్ డస్ ద ఎర్త్స్ పెరిహీలియన్ పొజిషన్ అంటే, పెరిహీలియన్ అంటే దగ్గర పొజిషన్ అనమాట, సూర్యుడికి భూమి అనేది దగ్గరగా ఉండడాన్ని జనవరిలో మనం ఎక్కువగా చూడొచ్చు. అదేవిధంగా మెక్మోహన్ లైన్ అనేది మనకు తెలుసు, ఇది ఇండియా మరియు చైనా మధ్యలో ఈ విధంగా బౌండరీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్లో ఈ మెక్మోహన్ అనే లైన్ అనేది డ్రా చేయడం జరిగింది. గురు ఆఫ్ ద మ్యూజిక్ తాన్సేన్ ఎవర్రా అంటే హరిదాసుడు ఈ విధంగా తాన్సేన్ యొక్క గురువు అని చెప్పుకోవచ్చు. మయన్మార్ అనేది సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియాగా గుర్తుంచుకోవాలి మయన్మార్. ప్రొడక్ట్స్ కెన్ బి ఆప్టైన్ ఫ్రమ్ కోల్ ప్రాసెసింగ్ ఏవిరా అంటే కోకు, కోల్తారు మరియు కోల్ గ్యాస్, ఈ మూడు ఈ విధంగా ఆప్టైన్ చేయొచ్చు ఫ్రమ్ కోల్ ప్రాసెసింగ్. ఈ విధంగా బొగ్గుని ప్రాసెస్ చేసి కోకు, కోల్తారు, కోల్ గ్యాస్ ఈ మూడు ఆప్టైన్ చేయొచ్చు అనమాట. 32వ ఆర్టికల్ ప్రకారము ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక సిటిజన్ అనేది కెన్ మూవ్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇఫ్ హిస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ బ్రీచ్డ్ అనమాట. సో ఈ విధంగా ఆర్టికల్ 32 ప్రకారము ఈ విధంగా సిటిజన్ డైరెక్ట్లీ మూవ్ కావచ్చు సుప్రీం కోర్ట్కి, వాడి యొక్క ఫండమెంటల్ రైట్స్ని బ్రీచ్ చేయొచ్చు. ఒకవేళ ఇఫ్ హిస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ బ్రీచ్డ్ అంటే అతని యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేది బ్రీచ్ అయితే వెళ్ళొచ్చు అతను ధైర్యంగా అని చెప్పుకోవచ్చు అనమాట. డ్యూరేషన్ మెంబర్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ ఆర్ ఎలెక్టెడ్ 5 years అని మనం తెలుసుకోండి. ద ఆర్గానిజం దట్ టేక్స్ ఇన్ హోల్ ఫుడ్ మెటీరియల్ అండ్ బ్రేక్స్ ఇట్ డౌన్ ఇన్సైడ్ ఇట్స్ బాడీ ఏంట్రా అంటే ఫిష్, స్నేక్ మరియు లిజార్డ్ బట్ నాట్ మష్రూమ్ అనమాట. సో ఇవన్నీ
ఆ విధంగా ఫుడ్ అనేది తీసుకుంటాయి లోపలికి హోల్ ఫుడ్ మెటీరియల్ అండ్ బ్రేక్స్ డౌన్ ఇన్సైడ్ ద బాడీ, లోపలే వాటి యొక్క ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ చేస్తుంది. మష్రూమ్ అనేది ఫంగీ అనమాట, anaerobic రెస్పిరేషన్ అనమాట, absence ఆఫ్ ఆక్సిజన్ జరుగుతుంది. పుట్టగొడుగులు అనేది ఇలాంటివి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అక్కడ క్లోరోఫిల్ అనేది ఉండదు దాంట్లో. 2 versions ఆఫ్ ఈచ్ ట్రైట్ విల్ బీ దేర్ ఇన్ ఈచ్ కేస్ ఈచ్ చైల్డ్ యాజ్ పర్ ద రూల్స్ ఫర్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రైట్స్ అనమాట. ఈ విధంగా ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రైట్స్ అంటే వాటి యొక్క క్యారెక్టర్స్ అనమాట. సో దాంట్లో చూసినట్లయితే 2 versions ఆఫ్ ఈచ్ ట్రైట్ అనేది మనం చూడొచ్చు. ద షార్టెస్ట్ డిస్టెన్స్ మెజర్డ్ ఫ్రమ్ ద ఇనీషియల్ టు ద ఫైనల్ పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, దాన్ని ఏమంటారంటే ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ అని గుర్తుంచుకోండి. అదే మనకు డిస్టెన్స్ అయితే సక్సెస్ అనేది డిస్టెన్స్ లాగా ఉంటుంది. దెర్ ఇస్ నో షార్ట్ కట్, దెర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ద వెదర్ రిపోర్ట్స్ ఆర్ ప్రిపేర్డ్ బై ద మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్. సో మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వెదర్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. అందుకే డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట ఇండియాలో. మైక్రోసాఫ్ట్ వర్డ్లో చూసినట్లయితే ఎడిట్, వ్యూ ఇవన్నీ మెనూ బార్లోనే మనం చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ ద పావర్టీ గ్యాప్ అనేది ఏంట్రా అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద పావర్టీ లైన్ మరియు యాక్చువల్ ఇన్కమ్ లెవెల్ ఆఫ్ ఆల్ దోస్ లివింగ్ బిలో దట్ లైన్ అని చెప్పి మనం పావర్టీ గ్యాప్ అని గుర్తుంచుకోండి. 5-year ప్లాన్ అనేది అడాప్టెడ్ ఇండికేటివ్ ప్లానింగ్ ఇన్ ఇండియా. ఏ 5-year ప్లాన్ ప్రకారం అంటే 8th 5-year ప్లానింగ్గా మనం తెలుసుకోవచ్చు. ద ఈవెంట్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ బీయింగ్ ఆఫ్ వైస్రాయ్ లార్డ్ లిటన్. బర్మా వారు బట్ ఆఫ్ఘాన్ వారు, ఆర్మ్స్ యాక్ట్, ప్రెస్ యాక్ట్ వర్ కన్సిడర్ అనమాట. సో ఇక్కడ ఏ ఈవెంట్ ఈ విధంగా కన్సిడర్ కాలేదు అంటే ఫర్ ద ఫస్ట్ టైం బీయింగ్ ఆఫ్ వైస్రాయ్ లార్డ్ లిటన్ అంటే బర్మా వార్ బట్ ఆఫ్ఘాన్ వారు, ఆర్మ్స్ యాక్ట్, ప్రెస్ యాక్ట్ వర్ కన్సిడర్డ్ అనమాట. ముండా రెబెలియను 1899లో, వేలూర్ మ్యూటినీ, అదేవిధంగా సంతల్ రెబెలియన్ అనేది 1855లో జరిగింది. చార్ రెబెలియన్ ఎప్పుడు జరిగింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఫౌజా మాగ్నా అనేది ఒక రెఫ్ట్ లో ల్యాండ్గా గుర్తుంచుకోండి. ఇది లో ల్యాండ్ అనమాట ఫౌజా మాగ్నా అనేది. నంది హిల్స్ ఎక్కడున్నారా అంటే కర్ణాటకలో మనం చూడొచ్చు. హరిభాయ్ వరద్కర్ అనేది ఈజ్ నాట్ రిలేటెడ్ టు గజల్ సింగింగ్ బట్ బేగం అఖ్తరు, మలికా పుక్రాజ్ అండ్ పేనాజ్ మసానీ వీళ్ళందరూ ఏంట్రా అంటే ఇక్కడ చూసినట్లయితే గజల్ సింగర్స్ అని చెప్పుకోవచ్చు. హరిభాయ్ వరద్కర్ దీనికి సంబంధించి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫస్ట్ ఆఫ్రికన్ అమెరికన్ యాక్టరు ఎవరికి ఈ విధంగా బెస్ట్ యాక్టర్ గెలుచుకున్నారంటే బెస్ట్ యాక్టర్ అవార్డు టెలివిజన్ డ్రామాకు సంబంధించి ఈ విధంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లలో స్టర్లింగ్ కే బ్రౌన్కి ఈ విధంగా రావడం జరిగింది. ఆఫ్రికన్ అమెరికన్ అనమాట, నల్లగా ఉంటాడు. స్టర్లింగ్ కే బ్రౌన్కి రావడం జరిగింది. భూటాన్స్ నేషనల్ లాంగ్వేజ్ ఏంట్రా అంటే జోంకా అని గుర్తుంచుకోండి. మల్టిప్లికేషన్ ఆఫ్ ఈక్వలెంట్ వెయిట్ అండ్ వ్యాలెన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు అంటే అటామిక్ వెయిట్ అని అంటారు అనమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది చేంజెస్ ఇన్ టు జిప్సమ్ ఆన్ మిక్సింగ్ విత్ ద వాటర్ అండ్ యూజ్డ్ ఫర్ డెకరేషన్ పర్పస్ యూజ్ చేస్తారు ఇళ్ళల్లో. పిఓపి అనేది పైన రూఫ్కి. ఇన్ ఇండియా పార్లమెంట్ అండర్ ద కండిషన్ ఏ హౌస్ కెన్ డిక్లేర్ ద సీట్ ఆఫ్ ఎ మెంబర్ వేకెంట్ ఇఫ్ మెంబర్ ఈజ్ అబ్సెంట్ ఫ్రమ్ ఆల్ మీటింగ్స్ ఆఫ్ ద హౌస్ ఫర్ 60 days కంటిన్యూస్లీ. 60 రోజులు ఈ విధంగా కంటిన్యూస్లీ చూస్తే అక్కడ మనం చూసినట్లయితే ఇండియన్ పార్లమెంట్ అండర్ ద కండిషన్ ఏ హౌస్ కెన్ డిక్లేర్ ద సీట్ ఆఫ్ ఎ మెంబర్ వేకెంట్. సో ఇఫ్ ద మెంబర్ ఈజ్ అబ్సెంట్ ఫ్రమ్ ఆల్ మీటింగ్స్ ఆఫ్ ద హౌస్, 60 రోజులు అబ్సెంట్ అయితే కంటిన్యూస్గా మనము ఈ విధంగా వేకెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట ఆ సీట్. దెర్ ఆర్ యూజువల్లీ 3 పార్లమెంటరీ సెషన్స్. బడ్జెట్ సెషన్ ఒకటి ఉంటుంది, మాన్సూన్ సెషను, వింటరు. బడ్జెట్, మాన్సూను, వింటరు, ఇలాంటి 3 సెషన్స్ అనేది ఇండియాలో మనం చూడొచ్చు. బైల్ జ్యూస్ అనేది లివరు సెక్రెట్ చేస్తుంది. మేక్ ద ఫుడ్ కమింగ్ ఫ్రమ్ ద స్టమక్ ఆల్కలైన్. అదేవిధంగా బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యాట్స్ ఇంటూ స్మాలర్ గ్లోబ్యూల్స్, దీని యొక్క మెయిన్ ఫంక్షన్ అని మనం తెలుసుకోవాలి. ఈ లివర్ అనేది పూర్తిగా పాడైనా కూడా మనం చూసినట్లయితే మళ్ళీ అనేది రీజనరేట్ అవుతుందన్నమాట. ద వింగ్ ఆఫ్ ఎ బ్యాట్ అనేది అండ్ ద వింగ్ ఆఫ్ ఎ బర్డ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అనలగస్ లిమ్స్ కానీ మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఏవైతే గబ్బిలం ఉందో వాటి యొక్క వింగు, బర్డ్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే అనలగస్ లిమ్స్ అనమాట. ద కోడ్ నేమ్ ఆఫ్ వరల్డ్స్ ఆంఫిబియస్ ఎయిర్క్రాఫ్ట్ మేడ్ బై చైనా ఏంట్రా అంటే కున్ లోంగ్ అని మనం తెలుసుకోవచ్చు వాటి యొక్క కోడ్ నేము.
magnitude of the gravitational force will be equal to the product of mass and acceleration due to the gravitational force అని చెప్పుకోవచ్చు. ఇది మ్యాగ్నిట్యూడ్ యొక్క ఫార్ములా అన్నమాట. ద పవర్ ఆఫ్ ఎర్త్క్వేక్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆన్ ఎ స్కేల్. దాన్ని మనము రెక్టార్ స్కేల్లో మెజర్ చేస్తారు. సెస్మోగ్రాఫ్ కూడా గుర్తుంచుకోండి. ఇంటర్నెట్ అనేది ఎమర్జ్ అయింది యాజ్ ఎ కన్వీనియంట్ మీన్స్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ సర్వీసెస్. ఈరోజు అంత ఇంపార్టెంట్ రోల్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఏవైతే బ్లాంక్స్ ఉన్నాయో చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఫిలిం ద బ్లాంక్స్ అన్నీ తీసేసి మీకు షార్ట్ కట్గా నేను ఇంత చేయడం జరిగింది. బ్రెంట్ ఇండెక్స్ అనేది దేనికి సంబంధించిందంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్కి సంబంధించి అని మనం గుర్తుంచుకోవాలి. సదర్న్ ఆల్ప్స్ మౌంటైన్ రేంజ్ అనేది ఎక్కడుందిరా అంటే న్యూజిలాండ్లో ఉందని చెప్పుకోవచ్చు. ద నేమ్ ఈజ్ ద కంబైన్డ్ వాటర్ స్ట్రీమ్ ఆఫ్ గంగా మరియు బ్రహ్మపుత్ర. ఏంద్రా అంటే మేఘ్నా అని మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక కంబైన్డ్ వాటర్ స్ట్రీమ్. ఎక్స్పోనెంట్ ఆఫ్ యోగ్ దర్శన్ అనేది చూసినట్లయితే పతంజలి అని మనం తెలుసుకోవచ్చు. డ్యూరింగ్ ద మరాఠా పీరియడ్ హూ వాజ్ ద ఆఫీసర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద విలేజ్ అడ్మినిస్ట్రేషన్. అప్పుడు పాటిల్ అని మనం తెలుసుకోండి. గోవింద్ స్వామి పిల్లై దేనికి సంబంధించిన వాడంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటు వయలిన్ అనేది చాలా బాగా వాయిస్తాడనమాట. కంట్రీస్ పార్లమెంట్ హ్యాస్ పాస్డ్ లా దాట్ విల్ లిమిట్ ద పవర్స్ ఆఫ్ ఇట్స్ పోలీస్. అంటే ఇది మనము ఇజ్రాయెల్ అని గుర్తుంచుకోండి. నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ బంగ్లాదేశ్ అనేది 1971లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మాస్ నెంబర్ అనేది ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ నంబర్స్ ఆఫ్ ప్రోటాన్స్ మరియు నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని వాటిని మాస్ నెంబర్ అంటారనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే అలాంగ్ విత్ రైట్ టు లైఫ్ ఇన్ ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసినట్లయితే ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ రైట్ టు హెల్త్, రైట్ టు ఫుడ్ అండ్ రైట్ టు వాటర్ అని మనం తెలుసుకోవచ్చు. ఇది రైట్ టు లైఫ్ అని మనం గుర్తుంచుకోవాలి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చూసినట్లయితే గేవ్ ద కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ టు మున్సిపాలిటీస్. ఇది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్గా గుర్తుంచుకోవాలి. ద కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నాట్ ఎ వేస్ట్ మెటీరియల్ రిమూవ్డ్ ఫ్రమ్ ద బ్లడ్ ఇన్ ద కిడ్నీ బట్ అమ్మోనియా, యూరియా మరియు యూరిక్ యాసిడ్ అనేది ఈ విధంగా దీని నుంచి క్లీన్ అవుతుందన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ అయితే కాదు. కిడ్నీ అనేది మన బ్లడ్ని ఈ విధంగా ఫిల్టర్ చేస్తుందన్నమాట. మూమెంట్ ఆఫ్ వాటర్ అనేది మాలిక్యూల్స్ త్రూ ద ప్లాస్మా మెంబ్రెయిన్. దాన్ని ఏమంటారంటే ఆస్మోసిస్ అంటారనమాట. ఇది ప్లాస్మా మెంబ్రెయిన్ త్రూ మూమెంట్ అనేది చూడొచ్చు. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ సేమ్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అనేది ఇక్కడ ఇచ్చాడనమాట. సో ఇక్కడ ప్లానెట్స్ హూజ్ మాస్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ఎర్త్ ఆఫ్ ద అండ్ రేడియస్ ఈజ్ యాజ్ సేమ్ యాజ్ ద ఎర్త్ అనమాట. అప్పుడు హాఫ్ ఆఫ్ ద గ్రావిటేషన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అయిపోతుంది అనమాట. అదేవిధంగా ఎర్త్క్వేక్ అనేది మ్యాగ్నిట్యూడ్ 6 వచ్చిందంటే ఇది 1000 టైమ్స్ దానికన్నా ఎక్కువ అంట. ఎప్పుడైతే మ్యాగ్నిట్యూడ్ 4 వస్తే పర్లేదు, అదే 6 వచ్చిందంటే ఆ 4 కన్నా 1000 టైమ్స్ అంత భయంకరంగా ఉంటుందంట. అన్ని బిల్డింగ్లన్నీ కూలిపోతాయి. ఎక్స్పాండ్ లైబర్ అంటే లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్డ్ రేట్ అంటారు. ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ చూసినట్లయితే అండ్ అఫీషియల్ హూ హోల్డ్స్ ద ర్యాంక్ ఆఫ్ ఎ క్యాబినెట్ మినిస్టర్ అని మనం తెలుసుకోవచ్చు. ఇది డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ట్యాక్స్ వాజ్ ఇనిషియేటెడ్ బై అలావుద్దీన్ ఖిల్జీ. ఆ ట్యాక్స్ పేరు ఏంట్రా అంటే ఘారీ ట్యాక్స్ అని చెప్పుకోవచ్చు. ద ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అవుట్ సైడ్ ఇండియా. ఏదిరా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అని గుర్తుంచుకోండి. ఇది అవుట్ సైడ్ ద ఇండియా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మౌంట్ ఎట్నా, అదేవిధంగా ఫిజియామా, కిలిమంజారో ఇవన్నీ వాల్కానిక్ మౌంటైన్స్. బట్ మౌంట్ బ్లాక్ మాత్రం వాల్కానిక్ మౌంటైన్ అయితే కాదు. ద హిల్స్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ ద సదర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఏది అంటే కార్డమమ్ హిల్స్ అనేది సదర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనము చూడొచ్చు అనమాట. ద వార్ రిలేటెడ్ డ్యాన్స్ ఏదిరా అంటే చావు ఆఫ్ మయూర్భంజ్. ఇది వార్ రిలేటెడ్గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే మెయిడెన్ సాంస్క్రిట్ అవార్డ్ అనేది మహాచక్రి సిరిందోర్న్. ఇది ఒక మొట్టమొదటి సాంస్క్రిట్ అవార్డు ఇవ్వడం జరిగిందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద లార్జెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ కోల్ అనేది చైనాలో షాంగ్జీలో ఎక్కువగా ప్రొడక్షన్ అనేది చేస్తారని గుర్తుంచుకోవాలి. రూథర్ఫోర్డ్ ప్రకారము రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్ అనేది 10⁵ టైమ్స్ దాన్ ద రేడియస్ ఆఫ్ ద ఆటమ్ అని గుర్తుంచుకోవాలి. అయానిక్ కాంపౌండ్స్ అనేది హై బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ ఎలక్ట్రిసిటీ సొల్యూషన్ అని మనం చూడొచ్చు అనమాట. ద ప్రిన్సిపల్ స్పోక్స్మెన్ ఆఫ్ ద లోక్సభ ఎవర్రా అంటే స్పీకర్ ఆఫ్ లోక్సభయే
ఈ ప్రిన్సిపల్ స్పోక్స్మెన్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇండియాలో ఫస్ట్ అవర్ ఆఫ్ ఎవ్రీ పార్లమెంటరీ సిట్టింగ్ వాటిని మనము యాజ్ ఎ క్వశ్చన్ అవర్గా ఇక్కడ నామినేట్ చేయడం జరుగుతుంది. ప్రోటీన్స్ అనేది వన్ టైప్ ఆఫ్ అమినో యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ అని చెప్పుకోవచ్చు, ఫ్యాట్స్ గ్లిజరాల్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రోటోప్లాజం అనేది ఫర్ ద ఫ్లూయిడ్ సబ్స్టాన్స్ ఆఫ్ ద సెల్, దట్ ఈస్ జేఈ పుర్కిన్జే అని తెలుసుకోవచ్చు. ద వే టు ఇండ్యూస్ పాయింట్స్ టు గివ్ ఆఫ్ డిమ్ లైట్ టు ప్లాంట్స్ బై ఎంబెడింగ్ లూసిఫరేజ్ ఎంజైమ్ వాజ్ డెవలప్డ్ బై ద ఇన్స్టిట్యూట్ అంటే ఇక్కడ మెసాచుసెట్స్ ఆఫ్ టెక్నాలజీ అని గుర్తుంచుకోవాలి. గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చూసినట్లయితే బిట్వీన్ ద టూ బాడీస్ ఎలా ఉంటుందిరా అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది ప్రొడక్ట్ ఆఫ్ దైర్ మాసెస్ అని మనం ఇది ఒక ఫార్ములా బేస్డ్ అనమాట. బౌండరీస్ ఆఫ్ ద ప్లేట్స్ ఆఫ్ ద ఎర్త్స్ క్రస్ట్ ఆర్ వీక్ జోన్స్ నోన్ యాజ్ సిస్మిక్ జోన్స్ అంటారనమాట. కంప్యూటర్ నెట్వర్క్స్ కనెక్టెడ్ బై టెలిఫోన్స్, అండర్ వాటర్ కేబుల్స్ అండ్ శాటిలైట్స్, దీన్ని కనెక్ట్ చేసిన నెట్వర్క్ అనేది ఫామ్ అయింది. నిక్కీ అనేది ఇప్పుడు ఏ విధంగా అయితే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మనకి ఇండియాలో ఉందో అదేవిధంగా నిక్కీ అనేది ఈ షేర్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. టోక్యో షేర్ మార్కెట్లో మనము నిక్కీ అనేది చూడొచ్చు. ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన విషయము సెయింట్ రామానంద అసోసియేటెడ్ విత్ ద బ్రాంచ్ ఆఫ్ రామ్ మంగ్రీ. ఈ రామానంద అనే అతను ఈ విధంగా రామ్ మంగ్రీ యొక్క బ్రాంచ్కి సంబంధించిన వాడు. సర్దార్ పటేల్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద చంపరన్ ఎందుకంటే చంపరన్ సత్యాగ్రహ మహాత్మా గాంధీ లీడ్ చేశాడు. బార్డోలి సత్యాగ్రహ అయితే సర్దార్ పటేల్ అనమాట. స్మాల్ గ్రాస్ ల్యాండ్స్ ఆన్ ద స్లోప్స్ ఆఫ్ లెస్సర్ హిమాలయన్స్ రేంజ్ చూసినట్లయితే ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో వాటిని ఏమంటారా, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న లెస్సర్ హిమాలయాలో ఉన్న స్మాల్ గ్రాస్ ల్యాండ్స్ని మార్గ్ అని చెప్తారనమాట. ఫోక్ డ్యాన్స్ చూసినట్లయితే లై హరోబా అనేది ఒక పాపులర్ ఫోక్ డ్యాన్స్. మణిపూర్లో మనం ఈ విధంగా ఈ ఫోక్ డ్యాన్స్ అనేది చూస్తాము. అక్కడే ఇంకా హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద డిసెండెంట్స్ ఆఫ్ డచ్ మరియు పోర్చుగీస్ కాలనీస్ ఇన్ శ్రీలంక చూసినట్లయితే బర్గేర్ అంటారు. వీళ్ళు ఈ విధంగా వాళ్ళ యొక్క డిసెండెంట్స్ అనమాట. డచ్ మరియు పోర్చుగీస్ యొక్క డిసెండెంట్స్ అని మనం గుర్తుంచుకోవాలి. శ్రీలంకలో ఉన్నారు ఇప్పుడు కూడా. ఎలక్ట్రాన్ కనుగొండేది జేజే థామ్సన్ అయితే ప్రోటాన్ని రూథర్ఫర్డ్, న్యూట్రాన్ అయితే చాడ్విక్ అని చెప్పుకోవచ్చు, ఆక్సిజన్ని ప్రీస్లీ అని చెప్పుకోవచ్చు. జనరల్లీ కోవాలెంట్లీ బాండెడ్ మాలిక్యూల్స్ పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పుకోవచ్చు. వాటిలో వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేది కూడా మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ విధంగా సమ్మాన్ జాయింట్ సెట్టింగ్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్. ఈ ఇండియన్ పార్లమెంట్ జాయింట్ సెట్టింగ్కి ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పవర్ ఉంటుంది. ద బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ వితౌట్ ద ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఏ బిల్ ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే ఆర్డినరీ బిల్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గ్లూకోజ్ అనేది ఈ విధంగా బ్రేక్ చేస్తుంది పైరువేట్ని ఇంటూ సైటోప్లాజంగా. సెల్ థియరీ మనకు తెలుసు అండ్ సజెస్టెడ్ దట్ ఆల్ ద సెల్స్ అరైజ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. అది రుడోల్ఫ్ విర్కో అనే అతను ఈ విధంగా సెల్ థియరీ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. ఎంజైమ్ హ్యాస్ బీన్ యూజ్డ్ బై ద సైంటిస్ట్ ఆఫ్ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టు ఇంట్రడ్యూస్ ప్లాంట్స్ టు గివ్ ఆఫ్ డిమ్ లైట్ అంటే లూసిఫరేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఎంజైమ్ అనేది సైంటిస్టులు యూజ్ చేయడం జరిగింది ఈ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో టు ఇంట్రడ్యూస్ ప్లాంట్స్ టు గివ్ ఆఫ్ డిమ్ లైట్, లూసిఫరేజ్ ఇతను ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఆఫ్ ద బాడీ అండ్ ద యాక్సిలరేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇట్ ఈక్వల్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ అని చెప్పుకోవచ్చు. ఫోర్స్ యొక్క డెఫినేషను ఎర్తింగ్ అంటే ఏం లేదు, ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ చార్జ్ ఫ్రమ్ ఏ చార్జ్డ్ ఆబ్జెక్ట్ టు ద ఎర్త్ అని చెప్పుకోవచ్చు. ఇదే మనము లైటనింగ్ కండక్టర్ రాడ్స్కి ఇస్తారనమాట. ఓవరాల్ కేపబిలిటీస్ ఆఫ్ CCT ఆర్ అండర్స్టూడ్ బై ఆల్ బికాస్ కంప్యూటర్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ టూల్స్గా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే స్కిల్స్ దట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ టు అదర్ ఎంప్లాయర్స్. వాటిని ఏమంటారంటే జనరల్ స్కిల్స్ అంటారు. ద ఇండస్ట్రీస్ ఈజ్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ వాటర్ ఇన్ ఇండియా. ఇంట్రా అంటే థర్మల్ పవర్ అని చెప్పుకోవచ్చు. ద రీజన్స్ రిసీవ్డ్ రెయిన్ఫాల్ త్రూ అవుట్ ద ఇయర్. ఇంట్రా అంటే ఈక్వటోరియల్ రీజన్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే కొల్లరి లోయక్ అనేది ఎక్కడుందిరా అంటే ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. రెయిన్ ఆఫ్ ఔరంగజేబ్ ఆ టైంలో జిజియా ట్యాక్స్ అనేది రీఇంపోజ్డ్ అనమాట, మళ్ళీ ఇంపోజ్ చేయడం జరిగింది. సీ ట్రావెల్ హ్యాస్ బీన్ మేడ్ మ్యాండేటరీ ఫర్ ఇండియన్ సోల్జర్స్ అని చెప్పుకోవచ్చు. 1856లో ఈ విధంగా సీ ట్రావెల్ అనేది కంపల్సరీ చేయడం జరిగిందనమాట.
1856 ఏడీలో. నాన్ వైలెన్స్ అనేది ఈజ్ కన్సిడర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ జైనిజం అని గుర్తుంచుకోండి. ద క్రాప్ వాజ్ ఫస్ట్ కల్టివేటెడ్ ఇన్ శ్రీలంక అండర్ ద ప్లాంటేషన్ అగ్రికల్చర్ అంటే కాఫీ అనమాట. ద వన్ ఈజ్ నాట్ ద మెటల్ ఈజ్ పాస్పరస్ అని చెప్పుకోవచ్చు. మిగతా అల్యూమినియము, కాల్షియం అండ్ పొటాషియం అయితే మనము ఇక్కడ మెటల్ అని చెప్పుకోవచ్చు. చార్జ్ ఆన్ ప్రోటాన్ అనేది ఎలా ఉంటుందంటే పాజిట్రాన్ అని మనం తెలుసుకోవాలి. ఇండియాలో ద ఓత్ ఆఫ్ సెక్రటరీ టు యూనియన్ మినిస్టర్స్ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ విధంగా అడ్మినిస్టర్ చేస్తారనమాట. నెక్స్ట్ ఆఫ్టర్ 6 months ద లా మేడ్ బై పార్లమెంట్ ఆన్ ద స్టేట్ సబ్జెక్టింగ్ డ్యూరింగ్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ బికమ్ ఇన్ఆపరేటివ్ అండ్ సీజ్ టు ఆపరేట్. 6 నెలల తర్వాత ఏమవుతుందంటే ఈ విధంగా ఒక లా అనేది పార్లమెంట్ తయారు చేయడం జరుగుతుంది డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. అది ఏమవుతుందంటే ఇన్ఆపరేట్ అయిపోతుంది అండ్ సీజ్ టు ఆపరేట్ అనమాట, ఏదైతే ఇనిషియేట్ జరుగుతుందో అప్పుడు. నెక్స్ట్ మనం చూసినట్లయితే డ్యూరింగ్ ద ఫ్రీ ఫాల్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ద డిక్రీస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఎనీ పాయింట్ ఇన్ ఇట్స్ పాత్ అపియర్స్ యాజ్ అన్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఎప్పుడైతే ఫ్రీ ఫాల్ జరుగుతుందో అక్కడ ఆటోమేటికలీ హైట్ అనేది 0 అయిపోతుంది, వెలాసిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో మనం ఎక్కువగా ఇంక్రీజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ చూడొచ్చు, డిక్రీజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. హెచ్ అనేది శూన్యం అయిపోతుంది వన్స్ ఇట్ హిట్స్ ద గ్రౌండ్. వాటర్ విచ్ ఈజ్ సూటబుల్ ఫర్ డ్రింకింగ్, దాన్ని ఏమంటారంటే తాగే నీళ్ళని పోర్టబుల్ అంటారన్నమాట, POTABLE. పోర్టబుల్ అంటే క్యారీ చేయడం, అంటే మనం ల్యాప్టాప్, మొబైలు ఇవన్నీ పోర్టబుల్ డివైజెస్. వెబ్ అప్లికేషన్స్ ఆర్ డిజైన్ టు ఇంటర్నెట్, HTML హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు, టు డిస్ప్లే టెక్స్ట్ అండ్ ఇమేజెస్ అని మనం తెలుసుకోవచ్చు. స్కిల్స్ దట్ కెన్ బి ట్రాన్స్ఫర్ టు అదర్ ఎంప్లాయర్స్, వాటిని ఏమంటారంటే జనరల్ స్కిల్స్ అంటారనమాట. ఇండస్ట్రీస్ ఈజ్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ వాటర్ ఇన్ ఇండియా, థర్మల్ పవర్ ఇండస్ట్రీస్ అని మనం తెలుసుకోవాలి. సో బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ వాటర్ అని చెప్పుకోవచ్చు. ద రీజన్స్ రిసీవ్స్ రెయిన్ఫాల్ త్రూ అవుట్ ద ఇయర్, ఆ రీజన్స్ ఏంట్రా అంటే ఈక్వేటోరియల్ రీజన్స్ అని మనం గుర్తుంచుకోవాలి. కొల్లేరి లేక్ అనేది తెలుసు మనకి, ఇది ఎక్కడుందిరా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది అని తెలుసుకోవచ్చు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జైనిజం ఏంట్రా అంటే నాన్ వైలెన్స్. ఎక్కువగా ద క్రాప్ వాజ్ ఫస్ట్ కల్టివేటెడ్ ఇన్ శ్రీలంక అండ్ ద ప్లాంటేషన్ అగ్రికల్చరు ఏదిరా అంటే కాఫీ అనేది ఎక్కువగా వాళ్ళు పండించడం జరుగుతుంది. ఓటింగ్ రైట్స్ అనేది ఇన్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రపోర్షన్ టు కోటా అలాటెడ్ టు కంట్రీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ద పర్పస్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ వాజ్ టు అచీవ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్, ఇంక్రీజ్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద రూరల్ పాపులేషన్, ఎన్షూర్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ విత్ ఎకనామిక్ గ్రోత్. సో మెయిన్ ల్యాండ్ రిఫార్మ్స్ ఏంట్రా దీనికి సంబంధించిన టు అచీవ్ అంటే ఇవన్నీ ప్రొడక్షన్ కానీ, పర్చేసింగ్ పవర్ కానీ, అదేవిధంగా రూరల్ పాపులేషన్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అని మనం తెలుసుకోవాలి. హమ్ అనేది ఒక రెసిడ్యువల్ ఎరోడెడ్ మౌంట్స్ అని మనం గుర్తుంచుకోండి. ఇవి ఎక్కడ కనపడతాయంటే కాస్ట్ ప్లేన్స్లో ఎక్కువగా ఈ హమ్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఈ నర్మదా రివర్ అనేది ఒక పెనిన్సులర్ ఇండియా ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద రిమైనింగ్ ఈ రివర్స్ కావేరీ, కృష్ణ, గోదావరి వీటికన్నా ఇవి డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది మాత్రము పెనిన్సులా ఇండియాలో మనం చూడొచ్చు, అది అమర్కంటక్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. కపుల్ బరియల్ మాత్రం లేదన్నమాట. లోదాల్, హరప్పన్ సైట్స్లో ఈ కపుల్ బరియల్ సంబంధించి ఏదైతే ఉందో అది మాత్రం కాదు, మిగతా విచ్చినవి మాత్రము ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ 1892 యాక్ట్ ప్రకారము ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ డఫరిన్ ప్లాన్ సంబంధించి అని మనం తెలుసుకోవాలి. ఏరియా డిడ్ నందలాల్ బోస్ ఎర్న్ ఫేమ్, ఏంట్రా అంటే నందలాల్ బోస్ చాలా మంచి పెయింటరు, అదేవిధంగా రాజా రవివర్మ కేరళ నుంచి అతను కూడా మంచి పెయింటరు, MF హుస్సేన్ కూడా పెయింటరే. శ్రీలంకాస్ నేషనల్ అంతం యొక్క ఆథర్ పేరు ఏంట్రా అంటే ఆనంద్ సమర్కోనే. ఆనంద్ సమర్కోనే అతని యొక్క స్పెషాలిటీ ఏంట్రా అంటే నేషనల్ అంతం ఆఫ్ శ్రీలంక ఆయన రాయడం జరిగింది. అదే ఇండియాలో అయితే నేషనల్ అంతము రవీంద్రనాథ్ ఠాగూర్, నేషనల్ సాంగ్ అయితే బంకిం చంద్ర చట్టోపాధ్యాయ లేదా చటర్జీ. అమ్మోనియా గ్యాస్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ కాంపౌండ్గా గుర్తుంచుకోండి. 11th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ యాడెడ్ బై ద
73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఇది మనకు తెలుసు దేనికి సంబంధించింది, పంచాయతీరాజ్ సంబంధించింది. ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ ఇట్స్ మేనర్ అండ్ ఎనీ ఆఫ్ ద లిస్ట్స్ ఇన్ 7th షెడ్యూల్ కెన్ బి అమెండెడ్ బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ అండ్ కన్సెంట్ ఆఫ్ స్టేట్స్గా గుర్తుంచుకోండి. ఇది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. అదేవిధంగా బ్లడ్ అనేది ఒక కనెక్టివ్ టిష్యూ అనమాట. ఎంబెడెడ్ ఇన్ ఫ్లూయిడ్ టైప్ ఆఫ్ ఇంటర్సెల్యులర్ మ్యాట్రిక్స్ అని గుర్తుంచుకోండి. స్లో గ్రోయింగ్ లార్జ్ ప్యాచెస్ ఆన్ ద బార్క్ ఆఫ్ ట్రీ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింబియోటిక్ లైఫ్ ఫార్మ్స్. వాటిని మనం లైకెన్స్ అంటారనమాట. ఇవి చాలా స్లో గ్రోయింగ్ లార్జ్ ప్యాచెస్ ఆన్ ద బార్క్ ఆఫ్ ట్రీస్ అనేది మనం చూడొచ్చు, సింబియోటిక్ లైఫ్ ఫార్మ్స్. నెక్స్ట్ మనకి వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ థ్రోన్ వర్టికలీ అప్వర్డ్స్, వాటి యొక్క మ్యాక్సిమం హైట్ వెళ్తున్నట్లనే కైనెటిక్ ఎనర్జీ జీరో అయిపోతుంది, పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటుంది. మీథేన్ కంట్రిబ్యూట్స్ టువర్డ్స్ గ్లోబల్ వార్మింగ్, సో ఇట్ ఈస్ కాల్డ్ గ్రీన్ హౌస్ గ్యాస్. సో ఈ మీథేన్ కూడా వన్ టైప్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్గా గుర్తుంచుకోవాలి. ఆటోమేటికలీ మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది మేజర్ కాంపౌండ్ మన వాతావరణంలో. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ గ్లోబల్ వార్మింగ్కి మెయిన్ రీజన్ అనమాట. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ షీట్లో మనం చూసినట్లయితే కంట్రోల్ రైట్ యారో కీ అది వచ్చినామంటే ఎండ్ ఆఫ్ ద రో వెళ్ళిపోతాం అనమాట. సెల్ మూమెంట్ ఆన్ స్ప్రెడ్ షీట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనము కంట్రోల్ రైట్ యారో కొడితే లాస్ట్కి వెళ్ళిపోతాం. అగ్రికల్చరల్ ప్రైస్ సపోర్ట్ అనేది ఒక ప్రోగ్రాము, ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ప్రైస్ ఫ్లోర్ అని మనం తెలుసుకోవాలి. మొట్టమొదటి మోడర్న్ ఇండస్ట్రీ టు డెవలప్ ఇన్ ఇండియా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అని మనం తెలుసుకోవచ్చు. ఆ టైంలో మొట్టమొదటిసారిగా చాలా ఫేమస్ డెవలప్ కావడానికి. విక్టోరియా లేక్ అనేది ఎక్కడుందిరా అంటే ఆన్ ద ఈక్వేటర్ ఇన్ ఆఫ్రికన్ కాంటినెంట్లో మనం చూడొచ్చు అనమాట. జోగ్ ఫాల్స్ అనేది ఏ నది పైన ఉందంటే శరావతి నది పైన. ఇది మనము కర్ణాటకలో ఉంది. ఫైజీ అనేది లివ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అక్బర్లో ఒక కోర్టులో, ఫైజీ కాదు, ఇది ఫజల్ అంటే అబుల్ ఫజల్ అని మనం తెలుసుకోవచ్చు. ఫజల్ అనమాట. సో ఫైజీ అనేవాడు కూడా ఈ కోర్టులో ఉన్నాడని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ద లీడర్ ఆఫ్ ద ఇండివిజువల్ సత్యాగ్రహ మూమెంట్ ఆచార్య వినోబా భావే స్టార్టెడ్ దిస్ మూమెంట్. ఇక్కడ ఆ టైంలో లీడర్ ఎవరంటే పన్వర్ అనేవాడు ఉండేవాడు అనమాట. ఈ సత్యాగ్రహ మూమెంట్లోను అదేవిధంగా ఆచార్య వినోబా భావే స్టార్ట్ చేయడం జరిగింది. సో పన్వర్. ద వెల్ నోన్ డైలాగ్ బిట్వీన్ యమ అండ్ నాచికేత మెన్షన్డ్ ఇన్ కఠోపనిషత్లో ఈ విధంగా ఆ డైలాగ్స్ కన్వర్జేషన్ అనేది యమ మధ్యలో మరియు నాచికేత మధ్యలో ఈ కన్వర్జేషన్స్ అనేది కఠోపనిషత్తులో ఉన్నాయి అని మనము తెలుసుకోవాలి. బాక్సర్ రెబెలియన్ అనేది చైనా మరియు ఇక్కడ ఇన్ ద ఇయర్ 1900లో ఈ విధంగా బాక్సర్ రెబెలియన్ అనేది జరిగిందని మనం తెలుసుకోవచ్చు చైనాలో. పాజిటివ్ హీలియం అయాన్ అనేది ఈజ్ ఫార్మ్డ్ వెన్ హీలియం ఆటమ్ లాసెస్ 1 ఎలక్ట్రాన్. ఎప్పుడైతే లాస్ అవుతుందో ఎలక్ట్రాన్ అనేది అప్పుడు ఈ విధంగా పాజిటివ్ హీలియం అయాన్ అనేది ఫామ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ ప్రపోజింగ్ అటామిక్ థియరీ, కలర్ బ్లైండ్నెస్ అనేది చూసినట్లయితే జాన్ డల్టన్ రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి అతను అటామిక్ థియరీతో పాటు జాన్ డల్టన్ కలర్ బ్లైండ్నెస్ కూడా రీసెర్చ్ చేశారని చెప్పుకోవచ్చు. సింగిల్ కాన్స్టిట్యూషన్ ఫర్ స్టేట్ అండ్ సెంటర్, సింగిల్ సిటిజన్షిప్, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఆర్ ద యూనిటరీ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్గా మనం గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 360 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసినట్లయితే ఎంపవర్స్ హోమ్ టు ప్రొక్లెయిమ్ ద ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మనం తెలుసుకోండి. సో ఆర్టికల్ 360 ప్రకారమే ఈ విధంగా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది మనకు 3 ఉన్నాయన్నమాట. సో అది ప్రొక్లెయిమ్ ఏం చేస్తారు ప్రెసిడెంట్. అమీబా అనేది ఫిజన్ కెన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎనీ ప్లేస్. ఓవరాల్ ఏంటంటే అమీబాలో ఫిజనరీ యాక్షను దట్ కెన్ టేక్ ప్లేస్ ఇన్ ఎనీ ప్లేస్. అదేవిధంగా లిజ్మానియాలో ఫిజన్ టేక్స్ ప్లేస్ ఇన్ డెఫినెట్ ఓరియంటేషన్. ప్లాస్మోడియంలో మెనీ డాటర్ సెల్స్ బై మల్టిపుల్ ఫిజన్. అదేవిధంగా ద డివైడింగ్ కెపాసిటీ అనేది చూసినట్లయితే బేసిస్ ఆఫ్ క్లాసిఫైయింగ్ వేరియస్ ప్లాంట్ టిష్యూస్ యాజ్ మెరిస్టమాటిక్ టిష్యూ మరియు పర్మనెంట్ టిష్యూ అని మనం తెలుసుకోవచ్చు. చూడండి అమీబాలో ఎలాంటిది తీసుకుంటుంది, అదేవిధంగా లెజ్మానియా, ప్లాస్మోడియం మరియు వీటన్నిటిలో ఏ విధంగా విజన్ అనేది తీసుకుంటుంది జరుగుతుంది అని మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ డివైడింగ్ కెపాసిటీ అనేది క్లాసిఫైయింగ్ వేరియస్ ప్లాంట్ టిష్యూస్ యాజ్ మెరిస్టమాటిక్ మరియు పర్మనెంట్ టిష్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం మ్యాక్సిమం అనేది స్లైడ్స్ మనం డిస్కస్ చేశాము. సో ప్లీజ్ గో త్రూ దట్. నెక్స్ట్ మనము విల్ స్లైడ్ 280 స్లైడ్స్ నుంచి నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కాల్ చేయొచ్చు మీరు.
దిస్ ఈజ్ మై మొబైల్ నంబర్ 7667302552. జాయిన్ ఇన్ టెలిగ్రామ్ ఆల్సో. చాలా మంచి ఇన్ఫర్మేషను విత్ పిక్చోరియల్ ఇన్ఫర్మేషన్ అనేది